నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. అధికార పార్టీ పొత్తు పార్టీ మధ్య ఒక యుద్ధమే నెలకొంది. ప్రచార పర్వాలు ముగిసిని, నువ్వా నేనా అన్నట్లుగా సాగిని. మరి ఈ నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లోని ప్రజలు ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారన్నది చాలా కీలకంగా మారుతున్న అంశం. నరసరావుపేట వెళ్దాం. నరసరావుపేటలో మాచర్ల నియోజకవర్గం. మరి మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అంశాలేంటి, గత చరిత్ర ఏంటి, అక్కడున్న బలాబలాలు ఏంటి, ఏ సామాజిక వర్గ ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఈసారి బరిలో ఎవరున్నారు పరిశీలిద్దాం. ఇక్కడున్న మండలాలు మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచిత్తల, కారంపూడి. ఇక పురుషులు 1,27,332 కాగా స్త్రీలు 1,32,035 మంది, ట్రాన్స్జెండర్లు 22. మొత్తం ఓట్ల సంఖ్య 2,59,389. ఇక రాజకీయ సామాజిక చరిత్ర చూస్తే కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, వైసీపీ 3 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించింది. రెడ్లు 11 సార్లు, కమ్మర్ 2 సార్లు ఇక్కడ గెలిచారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 2009 ఎన్నికల దాకా ఎవరు రెండోసారి గెలవని నియోజకవర్గం. 2009 నుంచి 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ విజయాన్ని సాధించడం. ఇక సామాజిక ముఖ చిత్రం ఎస్సీ 13, యాదవ 12, వడ్డెర 12, కాపు 11, గౌడ 8, ఉప్పర 8, ముస్లిం 7, రెడ్డి 7, కమ్మ 7, ఇతర కులాలు 15%. ఇక 2014లో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎవరిని గెలిపించుకున్నారు, వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం ఎంత ఓసారి పరిశీలిద్దాం. 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయన ప్రత్యర్థి కొమ్మారెడ్డి, చలమారెడ్డి. అయితే రామకృష్ణారెడ్డికి వచ్చిన ఓట్లెన్ని? రామకృష్ణారెడ్డికి 94,249 ఓట్లు రాగా కొమ్మారెడ్డి, చలమారెడ్డికి 90,714 ఓట్లు పోలేని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి మెజారిటీ 3,535. ఇక 2019 ఎన్నికల ఫలితాలు చూస్తే మరొకసారి రామకృష్ణారెడ్డి ఇక్కడ విజయాన్ని సాధించారు వైఎస్ఆర్సీపీ. అయితే ఈసారి అభ్యర్థిని మార్చినా గెలుపు మాత్రం తెలుగుదేశం పార్టీకి సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల్లో అంజిరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి మరొకసారి తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ఈసారి రామకృష్ణారెడ్డికి వచ్చిన ఓట్లు 1,10,406 కాగా అంజిరెడ్డికి 88,488 ఓట్లు వచ్చినాయి. 21,918 ఓట్లతో రామకృష్ణారెడ్డి మరొకసారి విజయాన్ని సాధించారు. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? ఈసారి హ్యాట్రిక్ ఛాన్స్ వచ్చింది రామకృష్ణారెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి టికెట్ ఇచ్చారు. మరొకసారి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ మార్చింది. ఆ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే 2004లో వెల్దుర్తి జడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తొలి విజయం. 2012లో జగన్ కోసం వైసీపీలో చేరి ఉప ఎన్నికలో గెలుపు. ఇక తర్వాత వరుసగా 2014, 2019 ఎన్నికల్లోనూ కూడా గెలిచారు. వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన ఘన విజయం. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే తండ్రి నాగిరెడ్డి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపు. తల్లి దుర్గాంబ 1999లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపు. 2004, 2009 ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి ఓటమి. ఇక కొంతకాలం స్తబ్దుగా ఉన్న బ్రహ్మానందరెడ్డికి మళ్ళీ బాధ్యతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ సాగుతున్న జోలకంటి. ఇక హోరాహోరీ పోరులో ఉత్కంఠభరితంగా మాచర్ల రాజకీయాలు మారిని 5వ విడత గెలుపు కోసం పిన్నెల్లి కృషి చేస్తున్నారు. ఇక తల్లిదండ్రుల బాటలో గెలుపు కోసం జోలకంటి యత్నం. ఘర్షణలు జరుగుతున్నాయన్న భయంతో ఉన్న ఓటర్లు. ఇక వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన ఘనత తమదేనని వైసీపీ, టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలదేనని టీడీపీ వాదోపవాదాలు. ఇక ప్రచారాంశాల్లో ముఖ్యమైన అంశాలు చూస్తే వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన ఘనత తమదేనని వైసీపీ, టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలదేనని టీడీపీ వాదోపవాదాలు. ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న ఈ ఎన్నికలు. మరి చూద్దాం ఈసారి ఇక్కడ ఓటర్లు మరొకసారి ఫ్యాన్ వైపే మొగ్గు చూపిస్తారా, తెలుగుదేశం పార్టీని ఈసారి గెలిపిస్తారా అన్నది.